నమస్తే. దేశ రాజధాని ఢిల్లీ కంప్లీట్‌గా పొల్యూషన్ మయంలో కూరుకుపోతా ఉన్న పరిస్థితి. అటు నియర్ బై ఉన్న అరవల్లి హిల్స్ ఏవైతే ఉన్నాయో, సో వాటిని గవర్నమెంట్ ఒక జియో తీసుకొచ్చి కంప్లీట్‌గా హిల్స్‌ని కూడా కొలాప్స్ చేసేసి హిల్స్ అన్ని కూడా కూలగొట్టేసి, సో ఇటు రియల్ ఎస్టేట్ కావచ్చు ఇంకో దానికోసం యూజ్ చేస్తున్న పరిస్థితి. ఆ హిల్స్ వల్లనే ఢిల్లీకి సగానికి పైగా పొల్యూషన్ అనేది కంట్రోల్ అవుతుంది. ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంతా పడిపోవడానికి కారణం సో ఆ హిల్స్ తీసేయడమే అని చెప్పేసి అదొక రీజన్ అని చెప్పేసి కూడా చాలా పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా నిరసనలు వెలువడుతున్న పరిస్థితి. సో మాట్లాడడం దీనిపైన మనతో పాటు మాట్లాడే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్టర్ సో రిషిత్ ఉన్నారు. సో చెప్పండి బ్రో, ఏంది అసలు అరవల్లి హిల్స్ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా పెద్ద ఎత్తున నిరసన, అరవల్లి హిల్స్ అని చెప్పి పోస్టులు కనిపిస్తున్నాయి, వీడియోస్ కనిపిస్తున్నాయి. సో ఏంది డీటెయిల్గా చెప్పాలంటే ఏంది? సో అదే అంటే కొన్ని సందర్భాలు ఇట్లా వస్తూ ఉంటాయి. యాక్చువల్లీ ఆరావళి గురించి సౌండ్ ఇప్పుడు సరే ఈ ఇయర్ చాలా ఇంపార్టెంట్ గా వినిపిస్తున్నా గానీ, ఆరావళి మౌంటైన్స్ అనేవి లాస్ట్ 20 years నుంచి ఒక డెత్ పొజిషన్ లో ఉన్నాయి. అంటే అదేంటి, ఒక ఆపరేషన్ చేస్తే తప్ప బతకలేని పరిస్థితి. అంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే, ఎన్నో సంవత్సరాల నుంచి ఏదైతే మైనింగ్ ని ప్రభుత్వమే ఎంకరేజ్ చేస్తూ, ప్రభుత్వమే రెగ్యులేట్ చేయకుండా ఎంకరేజ్మెంట్ ఏదైతే ఇస్తుందో దానివల్ల ఇదంతా జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఎందుకంటే మన తెలుగు వాళ్ళకి ఎక్కువ ఆరావళి మౌంటైన్ రేంజ్ గురించి తెలియదు కాబట్టి, ఆరావళి మౌంటైన్ అనేది ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన హిల్ రేంజెస్ లో ఒకటిగా వస్తుంది. అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ హిల్ రేంజెస్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. సో ఇది ఒక్కటే కాకుండా ఇట్ ఈస్ మోర్ దెన్ 640 kilometers లాంగ్. అంటే 640 kilometerల పొడవైన మౌంటైన్ రేంజ్ ఈ ఆరావళి. ఇది మధ్యప్రదేశ్ లో కొంత, గుజరాత్ లో, రాజస్థాన్ లో, హర్యానాలో మాక్సిమం మోర్ దెన్ 60% అనేది రాజస్థాన్ స్టేట్ లోనే ఉంటది. సో ఈ ఆరావళి మౌంటైన్ రేంజ్, ఈ ఆరావళి హిల్ రేంజ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్, ఎందుకు మనం దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలని అంటే, ఏదైతే మన డెజర్ట్ ఉందో, థార్ డెజర్ట్ ఉందో, థార్ డెజర్ట్ ని, ఆ డెజర్ట్ అనేది దాని సైజ్ చాలా పెద్దగా ఉండొచ్చు. ద ఓన్లీ రీజన్ వై వీ హ్యావ్ అ వెరీ షార్ట్ థార్ డెజర్ట్ ఆర్ డెజర్ట్ ఇస్ లిమిటెడ్, స్థీమిత్ అని అంటారు కదా హిందీలో. అది ఎందుకు అక్కడికే ఆగిపోయింది అని అంటే, ఆరావళి మౌంటైన్ రేంజ్ వల్లనే ఈ రోజు ఆ డెజర్ట్ ఏదైతుందో అది ముందుకి కదలలేదు. కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి ఆరావళి మౌంటైన్ మీద జరుగుతున్న ఏదైతే కంటిన్యూస్ మైనింగ్ ఇర్రెగ్యులేషన్ ఏదైతుందో, అంటే రెగ్యులేషన్స్ లేకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే, మొత్తం ఆరావళి మౌంటైన్ రేంజ్ అనేది కంప్లీట్ గా మైన్ అయిపోతుంది. అకార్డింగ్ టు రాజస్థాన్ రిపోర్ట్, రాజస్థాన్ ప్రభుత్వం ఎక్కడైతే 60% కంటే ఎక్కువ ఆరావళి మౌంటైన్ రేంజ్ రాజస్థాన్ లో ఉంది, ఆ రాజస్థాన్ ప్రభుత్వమే 3 సంవత్సరాల కింద రిలీజ్ చేసిన రిపోర్ట్ లో వాళ్ళే చెప్తున్నారు, మోర్ దెన్ 30% ఆఫ్ ఆరావళి ఈజ్ ఆల్రెడీ మైండ్ అని. అంటే అసలు 30% ఆల్రెడీ 30% కంటే పైగా ఆరావళి మౌంటైన్ అనేది మొత్తం మైన్ అయిపోయిందని వాళ్ళే చెప్తున్నారు. సో ఈ విధంగా ప్రభుత్వమే చెప్తున్నప్పుడు, ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన మౌంటైన్ రేంజ్ దాన్నే మైన్ చేస్తున్నారని అన్నప్పుడు, వై గవర్నమెంట్ ఇస్ నాట్ టేకింగ్? అంటే గవర్నమెంట్ దీనికి సంబంధించి ఒక రూల్ తీసుకొచ్చిందంటే, అంటే 100 meters పైన ఉన్నాయో హిల్స్ కావచ్చు, మౌంటైన్స్ కావచ్చు గుర్తిస్తాం, సో దానికి తగ్గట్టు ఏదున్నా సరే యూజ్ చేసుకోండి అని చెప్పేసి ఒక ఆర్డర్ కూడా తీసుకొచ్చిందని చెప్పి. అదే గవర్నమెంట్ యాక్చువల్లీ ఆరావళి మౌంటైన్ రేంజ్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్, అంటే మన దేశంలో చాలా ఫ్యూ ఇంపార్టెంట్ జియోగ్రఫికల్ ఫీచర్స్ విచ్ ప్లే అ వెరీ వైటల్ రోల్ ఇన్ వెదర్. అంటే మన వెదర్ ప్యాటర్న్స్ ని, మన క్లైమేట్ ప్యాటర్న్స్ ని, అంటే వాతావరణము ఎట్లుండాలి, తెలంగాణలో వాతావరణం ఈ పరిస్థితి ఉంది, మనం వరి పండించగలుగుతున్నాం అంటే ఒక పర్టికులర్ టెంపరేచర్ ఉంది కదా. ఆ టెంపరేచర్ మెయింటైన్ కావడానికి దాని వెనకాల చాలా రీజన్స్ ఉంటాయి. అది కరెంట్స్ కావచ్చు, ఓషన్ కరెంట్స్, విండ్, ఇట్లా 100 రీజన్స్ ఉంటాయి. వాటిల్లో నార్త్ ఇండియాకి మరియు భారతదేశానికి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రీజన్ ఈజ్ ఆరావళి మౌంటైన్ రేంజ్. ఆరావళి మౌంటైన్ రేంజ్ అనేది అంత పెద్ద ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో దీనికి సంబంధించి కొన్ని సంవత్సరాల నుంచే చాలా మంది పర్యావరణవేత్తలు వేసిన కోర్ట్ కేసెస్ ఇవన్నీ ఉండడం వల్ల, అసలు ఆరావళి మౌంటైన్ రేంజ్ అంటే ఏంటి, అసలు ఆరావళి అంటే ఏంది, ఎందుకంటే మస్తు చోట్లలో, నేను హర్యానాలో పోయిన సంవత్సరము మోర్ దెన్ 2 months నేను అక్కడ పనిచేసిన ఆరావళి మౌంటైన్ రేంజ్ లోనే. అక్కడ హర్యానాలో ఎన్నికలు ఉంటే, ఎన్నికలకి ముందు మేము ఒక పర్యావరణవేత్తల మంది కలిసి హర్యానాలో మొత్తము 22 జిల్లాలు ఉంటాయి, వాటిల్లో 17 districts తిరిగినాను. 17 districts తిరిగి అక్కడున్న వాస్తవాలు ఏంటి, అక్కడ ప్రజలకు అవసరాలు ఏంటి అనే బేసిస్ మీద మేము ఒక మేనిఫెస్టోని తయారు చేసినాం. ఎందుకంటే ఎలక్షన్స్ ముందు మేము ఒక మేనిఫెస్టోని తయారు చేసి घोषणा पत्र అంటారు, हमने घोषणा पत्र बनाया और सारे चुनावी पार्टीज को बोला कि ये जनता की डिमांड है,
ये जनता की डिमांड है और इस चीज के बारे में बात करो. हमने आरावली की बात करी. ఆరావళి గురించి మాట్లాడినాం. అక్కడ ఉన్న నేటివ్ ప్లాంట్ స్పీషీస్, ఇప్పుడు మనకి ఎగ్జాటివ్ ప్లాంట్ స్పీషీస్ ఉన్నాయి. ఇప్పుడు ఇది ఏదైతే చెట్టు కనిపిస్తుంది ఇది భారతదేశంది కాదు. ఇది పర్యావరణంలో ఉండడం వల్ల చాలా హాని. యాక్చువల్లీ చెప్పాలంటే సరే ఇక్కడ అంటే సుందరీకరణ అని పెట్టుకున్నాం, కానీ అట్లా ఇదే చెట్లని గనక మనము వైడ్ రేంజ్ లో గనక మన అడవులలో పెడితే ఏమైతుంది తెలుసా, వైల్డ్ లైఫ్ అనేది చచ్చిపోతుంది. అంటే పురుగులు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణ ప్రాంతంలో కొన్ని చెట్లు ఉన్నాయి. ఆ చెట్ల ఆ రకాలు కనుక ఒక్కడు ఉంటే దాని మీద కొన్ని పురుగులు ఆధారపడి ఉంటాయి. ఆ చెట్లను నరికేసి ఇట్లాంటి మస్తు కనిపించే చెట్లు పెట్టినాం అనుకో, మొత్తం పర్యావరణం నాశనం. దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే, అదే విధంగా ఆరావళి రేంజ్ లో కూడా చాలా వైడ్ స్ప్రెడ్ గా విలైతీ ఈకాడ్ అని అంటారు, ప్రారోఫస్ జూలిఫ్లోరా అని అంటారు సైంటిఫిక్ నేమ్. దీన్ని మొత్తం స్ప్రెడ్ చేసేసి ప్లాంటేషన్ చేసేసారు. ప్లాంటేషన్ చేయడం వల్ల అక్కడ ఉన్న ఈకాలజీ మొత్తం దెబ్బతిని అక్కడ అసలు ఎటువంటి పర్యావరణం కూడా లేకుండా అయిపోయింది. బయోడైవర్సిటీ అనేదే లేదు అక్కడ. సో ఇట్లా చాలా రీజన్స్ ఉన్నాయి. కాబట్టి పర్యావరణవేత్తలు, రిటైర్డ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అందరు కలిసి కన్సర్న్స్ రేజ్ చేయడం వల్ల అసలు ఆరావళి డెఫినేషన్ ఏంది అని ఒక కేసు సుప్రీంకోర్టులో ఉంటే, రీసెంట్ గా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే, ఇవన్నీ సమస్యలకి కొంత అరికట్టాలంటే మనం ఆరావళి మౌంటైన్ ది డెఫినేషన్ ఇవ్వాలని చెప్పేసి MOFCC పర్యావరణ మంత్రాలయం వాళ్ళకి చెప్పినారు. మీరు ఒక కమిటీని వేసి ఎక్స్పర్ట్స్ తో మాట్లాడి మీరు ఒక డెఫినేషన్ తీసుకొని రండి అని అంటే, వీళ్ళు ఏమంటున్నారు, 100 మీటర్ల కంటే ఎక్కువ ఏదైతే ఎత్తులో ఉంటుందో అదే ఆరావళి అని అంటున్నారు. అసలు ఉనికి పరిభాష క్యా హై? నువ్వు అంటున్నావు 100 మీటర్లని MOFCC సజెషన్ ఇచ్చింది, దాని తర్వాత అదే రికమెండేషన్ ని సుప్రీం కోర్టు ఒక జడ్జిమెంట్ లెక్క డిక్లేర్ చేసింది. వీఆర్ అగేన్స్ట్ దట్ జడ్జిమెంట్. వీఆర్ టెల్లింగ్ యూ నీడ్ టు రీథింక్. అండ్ ఇది కేవలం రీథింక్ గురించి కాదు, రాజస్థాన్ లో, మధ్యప్రదేశ్ లో, ఇంకా గుజరాత్ లో, హర్యానాలో, ఢిల్లీలో ఉన్న ప్రజల ఆరోగ్యం గురించి, ప్రజల ఉపాధి గురించి. ఇప్పుడు నేను సిర్సా అనే డిస్ట్రిక్ట్ లో నేను అక్కడ పనిచేసినప్పుడు అక్కడ ప్రజల పరిస్థితి, మహేందర్ గఢ్, సిర్సా, ఇంకా చర్కి దాద్రి, ఈ జిల్లాలలో ఆరావళి హర్యానాలో 2 జిల్లాలలో, మరి 7 జిల్లాలలో ఉంటది. ఆ 7 జిల్లాలలో 2 జిల్లాల్లో ఆరావళిని మొత్తం ఖతం చేసేసారు. అంటే 2 జిల్లాల్లో ఉన్న కొండ ప్రాంతాలని మొత్తం ఈరోజు మైనింగ్ చేసేసారు. అప్పుడు మేము అర్థం చేసుకుంది ఏంటంటే, ఏదైతే మహేందర్ గఢ్ జిల్లాలో ఒకప్పుడు 100 ఫీట్లకి నీళ్ళు వచ్చేది, ఈ రోజు 1500 ఫీట్లకి నీళ్ళు వస్తుంది. ఎందుకంటే ఆరావళి మౌంటైన్ ఏ హిల్ రేంజ్, ఆ తెలంగాణలో ఉన్న గుట్టలు కానీ, లేకపోతే హిమాలయ కానీ, ఆరావళి కానీ హిల్లాక్స్ అని అంటారు. ఈ హిల్లాక్స్ అనేవి హ్యూజ్ ఆక్విఫైర్స్. అంటే కింద ఆ హిల్లాక్స్, ఆ రాక్స్ కింద వాటర్ ని స్టోర్ చేసుకుంటాయి. ఎంత తెలుసా, పర్ హెక్టర్ 2 మిలియన్ మెట్రిక్ లీటర్స్ ఆఫ్ వాటర్ ని ఆరావళి మౌంటైన్ రేంజ్ పర్ హెక్టర్ కి స్టోర్ చేసుకుంటాయి వాటి ఆక్విఫైర్స్ కింద. ఇప్పుడు మీరు కనుక చూస్తే హర్యానాలో ఈ జిల్లాలకు మీరు చర్కి దాద్రికి వెళ్ళండి, మహేందర్ గఢ్కి వెళ్ళండి, సిర్సాకి వెళ్ళండి, ఇవన్నీ జిల్లాలలో అసలు నీళ్ళే ఉండవు. హర్యానాలో రాజస్థాన్కి రండి, రాజస్థాన్లో మిగతా జిల్లాలకు వెళ్ళండి, అక్కడ నీళ్ళే ఉండవు. ఆరావళి ఉండడం వల్ల పర్ హెక్టర్ ఎంతో కొంత నీళ్ళు అనేవి స్టాగ్నెంట్ అయ్యి అక్కడున్న రైతులకి, అక్కడున్న పర్యావరణానికి ఎంతో కొంత నీళ్ళ సదుపాయం అనేది ఉంటుంది. ఇప్పుడు ఆరావళి రేంజ్ని నువ్వు ఖచ్చితంగా ఆరావళి మొత్తం కొండ ప్రాంతం 90% ఆరావళి రేంజ్ 100 మీటర్ల కంటే తక్కువ ఉంటది. అంటే 90% ఆరావళి రేంజ్ ని నువ్వు ఆరావళి అని అనకపోతే, ఇప్పుడు హిమాలయ కొండలు ఉన్నాయి, హిమాలయ మొత్తం మౌంటైన్ రేంజ్ ని సైంటిఫికలీ కనుక మనం అనలైజ్ చేస్తే లెస్సర్ హిమాలయస్ ఉన్నాయి, శివాలిక్స్ ఉన్నాయి, గ్రేటర్ హిమాలయస్ ఉన్నాయి, హిమాచల్, ఇవన్నీ ఉన్నాయి. వీటిల్లో నేను కనుక లెస్సర్ హిమాలయాస్ ని, అంటే ఏదైతే శివాలిక్ మౌంటైన్ రేంజ్ అని అంటారో పంజాబ్ లో ఇంకా హిమాచల్ ప్రదేశ్ లో, దాన్ని అసలు హిమాలయానే కాదని అంటే ఏ విధమైన డిజాస్టర్ ఉంటది? కొండలను మొత్తం కొట్టేసి మైనింగ్ చేస్తే ఏ విధమైన డిజాస్టర్ చూస్తాం. అట్లనే ఆరావళి రేంజ్ లో 90% 100 మీటర్ కంటే తక్కువ హైట్ లో ఉంటది. దాన్ని నువ్వు అసలు ఆరావళి అనకపోతే మైనింగ్ కి అలౌ చేస్తున్నట్టే. ఇప్పుడు ఆల్రెడీ ఇన్ని చోట్ల 3000 చోట్లలో ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుంది. ఇంకా జియో ట్యాగ్డ్ ఫొటోస్ ఉన్నాయి మా దగ్గర, జియో ట్యాగ్డ్ పిక్చర్స్ ఉన్నాయి ఆరావళిలో. ఆరావళి వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్, ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన మౌంటైన్ రేంజ్ దగ్గర 3000 చోట్ల ఇల్లీగల్ మైనింగ్ ఎట్లా జరుగుతుంది? అంటే ఇప్పటికీ ఢిల్లీ విషయానికి వస్తే కంప్లీట్ గా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పడిపోతున్న పరిస్థితి. అలాంటిది ఇప్పుడు ఆరావళి హిల్స్ పోవడం వల్ల సో ఢిల్లీ అసలు బతకడానికి ఛాన్స్ ఉండకుండా అవుతుంది అని చెప్పి పెద్ద ఎత్తున ఢిల్లీ ఉన్న యూత్ కావచ్చు, సో అక్కడ నియర్ బై ఆరావళి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ప్రొటెస్ట్ చేస్తున్న పరిస్థితి. సో ఏం చెప్తారంటే, ఆరావళి కంప్లీట్ ఒకవేళ సపోజ్ కంప్లీట్ మైనింగ్ చేసి తీసేస్తే సో ఢిల్లీ పరిస్థితి ఏమనుకోవచ్చు? ఢిల్లీ పరిస్థితి ఘోరంగా మారుతుంది. ఇప్పుడు ఎంతో కొంత ఆరావళి మౌంటైన్ రేంజ్ ఉండడం వల్ల, ఆరావళి మౌంటైన్ రేంజ్ వల్లనే హర్యానాలో ఎంతో కొంత
అడవి ఉంది, Hmm. ఫారెస్ట్ కవర్ ఎంతో కొంత ఉంది అరావలిలో అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఢిల్లీ హర్యానాలో అంటే Hmm. హర్యానా ఫారెస్ట్ కవర్ ఎంత Hmm. మోర్ దెన్ 1%, అవును. 1-2% అంతే, Ah. 1.2 ఏదో 1% ఉంది. Hmm. అదే మనం తెలంగాణ చూస్తే కొంత 21 నుంచి 33% ఉంది. అవును. హర్యానాలో ఉన్న 1% కూడా దేని వల్ల వస్తుందంటే అరావలి మౌంటైన్ వల్ల. ఈ రోజు నువ్వు ఆ అరావలి మౌంటైన్ రేంజ్ లో 90% నువ్వు ఏంటి మైనింగ్ కి అలౌ చేస్తే, Hmm. లేకపోతే దాన్ని ఒక ప్రొటెక్టెడ్ ఏరియాగా డిక్లేర్ చేయకపోతే ఏం జరుగుతుంది? Hmm. మొత్తం మైన్ అయిపోతుంది. Hmm. కావడం వల్ల ఏమైతుందంటే Hmm. ఏదైతే ఎయిర్ క్వాలిటీ మొత్తం పొల్యూట్ అవుతుందో కన్స్ట్రక్షన్ వల్ల, ఏంటి ఏంటి వెహికల్స్ వల్ల, లేకపోతే ఫాజిల్ ఫ్యూయల్ వల్ల, కోల్ బర్నింగ్ వల్ల, Hmm. ఇవన్నిటి వల్ల ఏదైతే ఎయిర్ పొల్యూషన్ జరుగుతుందో, ఇవన్నీ ఎయిర్ పొల్యూషన్ ని మిటిగేట్ చేయడానికి ఈక్వల్ ఫారెస్ట్ కవర్ ఉండాలి కదా. Hmm. అసలు ఢిల్లీలో ఉన్న కొద్ది మాత్రం ఫారెస్ట్ కవర్ నే నువ్వు కొట్టేస్తే, Hmm. దాన్ని మొత్తము ఏంటి ఇల్లీగల్ చేస్తే, అంటే Hmm. దాన్ని గవర్నమెంట్ రేడార్ లోకి తీసుకురాకపోతే Hmm. ఢిల్లీలో ఉన్న ప్రజల పరిస్థితి ఏంటి? Hmm. ఈ రోజు మీరు చూడండి, ఢిల్లీలోనే కాదు మన హైదరాబాద్ లో చూడండి, Hmm. హైదరాబాద్ లోనే ఎక్కడైతే ఎయిర్ క్వాలిటీ 183, 205 వెళ్తుందో, ఇక్కడనే మనం ఏం చూస్తున్నాము, మొత్తం అసలు మనకు వేరే బిల్డింగ్ లే కనిపిస్తలేవు. ఆ, అదే ఢిల్లీకి వెళ్ళండి, నేను అక్కడ ఉన్న ఢిల్లీలో మోర్ దెన్ 2-3 months ఉన్నా పోయిన సంవత్సరము, ఉండి అక్కడ పనిచేస్తున్నప్పుడు అసలు పీపుల్ ఆర్ చోకింగ్. Hmm. అంటే ప్రజలు అసలు ఊపిరి కూడా ఆడట్లేదు. అక్కడ విద్యార్థులు వెళ్తున్నారు దేశవ్యాప్తంగా, జేఎన్యూలోకి వెళ్ళి, మిగతా ఢిల్లీ యూనివర్సిటీలోకి వెళ్ళి మన విద్యార్థులు వెళ్ళి చదువుతున్నారు. వాళ్ళ ఆరోగ్యం పరిస్థితి ఏంటి? వీళ్ళ ఈ పెద్ద ఏంది నాయకుల ఇల్లులలో పెద్ద పెద్ద ఎయిర్ క్వాలిఫైర్లు, ఎయిర్ ప్యూరిఫైర్లు పెట్టుకుంటారు, Hmm. కానీ పేద ప్రజల ఇల్లులో ఏమో ఆరావళి పేరు చెప్పుకొని ఆరావళిని అసలు ఆరావళియే కాదని చెప్పేసి ఇట్లా డిస్ట్రాయ్. Hmm. వాట్ ఐమ్ ట్రైయింగ్ టు టెల్ ఇస్ 1000% Hmm. ఎయిర్ పొల్యూషన్ ఇంక్రీజ్ అవుతుంది ఒకవేళ ఆరావళిని గనక మనము తీసేస్తే. ఈ 90% ఆరావళిని గనక మనం మైనింగ్ అలౌ చేస్తే 1000% ఎయిర్ పొల్యూషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ప్లస్ మైనింగ్ జరగడం వల్ల ఎయిర్ పొల్యూషన్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది, కానీ మైనింగ్ వల్ల చాలా డస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, అక్కడ మొత్తం నేను అక్కడ తిరిగినప్పుడు మన తెలంగాణలో తాండూరు ఆ ప్రాంతంలో కూడా చాలా క్వారింగ్, అంతెందుకో కరీంనగర్లో ఎంత క్వారింగ్ జరుగుతుంది. అక్కడ ప్రజలు ఎవరైతే లోకల్ ప్రజలు ఉన్నారో వాళ్ళకి స్కోలియోసిస్ లాంటి ఏంటి జబ్బులు, స్కోలియోసిస్, ఆస్తమా లాంటి సివియర్ జబ్బులు. నేను ఎవరే ఇంటికి ప్రజలు ఇంటికి వెళ్ళి అక్కడ చూస్తే వాళ్ళు ఆక్సిజన్ మాస్క్ వేసుకొని ఉన్నారు. హర్యానాలో, తెలంగాణలో కూడా చాలా మంది అట్లా ఉన్నారు. సో వి నీడ్ టు స్టాప్ మైనింగ్. నేను మా ఈ అరావలి మౌంటైన్ రేంజ్ పీపుల్ ఫర్ అరావలి అని చెప్పేసి అక్కడ దాంతో నేను పనిచేయడం జరిగింది. మేము కలెక్టివ్ గా దేశవ్యాప్తంగా ఉన్న పర్యావరణవేత్తల తరపున మేము జన్ విరాసత్ అభియాన్ అని, అరావలి జన్ విరాసత్ అభియాన్ అని ఒక మూవ్మెంట్ స్టార్ట్ చేసినాము. దాని తరపున మేము కలెక్టివ్ గా చెప్పాలనుకుంటున్నవి కొన్ని విషయాలు ఏంటంటే, ముందుగా ఏంటంటే ఆరావలి మౌంటైన్ రేంజ్ 640 kilometers ఉన్న ఆరావలి మౌంటైన్ రేంజ్ ని మీరు ఇమ్మీడియట్ గా ఈకోలాజికలీ సెన్సిటివ్ జోన్ గా, ఈకోలాజికలీ క్రిటికల్ అండ్ సెన్సిటివ్ జోన్ గా డిక్లేర్ చేయండి. డిక్లేర్ చేసిన దాని తర్వాత ఏదైతే ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుందో దాన్ని ఇమ్మీడియట్ గా ఆపేసేయండి. ప్లస్ ఆ ఈకోలాజికల్ రివైవల్ అనేది ఇమ్మీడియట్ గా జరగాలని మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. సో విన్నారు కదా, ఇది ఒక ఆరావలి మౌంటైన్స్ అనేది, ఆరావలి హిల్ ఏరియా ఏదైతే ఉందో ఆ ఆరావలి హిల్ ఏరియా ఒకవేళ సపోజ్ తీసేస్తే మాత్రం ఢిల్లీలో 1000% పైగా ఒక్కసారిగా పొల్యూషన్ పెరిగిపోతుంది. సో ఢిల్లీనే కాకుండా సో ఆరావలి హిల్స్ పైన, ఆరావలి ఆ హిల్ రేంజ్ ఏదైతే సో దానిపైన ఆధారపడ్డ వేరే హర్యానా కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, ఇవన్నీ కూడా కంప్లీట్గా పొల్యూషన్ మయమైతే సో భారతదేశంలో బతకడానికి కూడా చాలా కష్టంగా ఉంటుందని చెప్పేసి రుచి చెప్తాను. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్ రిపోర్టింగ్ ఫ్రమ్ INTV ఫ్రమ్ హైదరాబాద్.